బిగ్ బాస్ సీజన్ 9లో ఈసారి కొత్త ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ మార్పులు మాత్రమే కాకుండా హౌస్లో ఉండే కంటెస్టెంట్స్కి కూడా ఎక్కువ ప్రెషర్, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ వారం మిడ్ వీక్ కంటెస్టెంట్గా దివ్య నిఖిత హౌస్లోకి ఎంటర్ అయింది. ఇక ఈ సర్ప్రైజ్ ఎంట్రీకి కారణం ఆడియన్స్కు మాత్రమే కాదు, హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి కూడా ఒక కొత్త ఛాలెంజ్ ఇచ్చేందుకు. ఎందుకంటే కొత్త ఎంట్రీ వచ్చేదాకా హౌస్లో ఉన్న వారు కూడా ఒక రకంగా కంఫర్టబుల్గా ఉన్నారు. కానీ దివ్య నిఖిత రావడంతో హౌస్లో డైనమిక్స్ మారిపోయింది. ఇక ఈ వారం పెద్ద ట్విస్ట్ ఒకటేమంటే డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. డబుల్ ఎలిమినేషన్ అంటే ఒక్కసారి కాకుండా ఇద్దరు కంటెస్టెంట్స్ను ఎలిమినేట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇది ప్రత్యేకంగా దసరా ఫెస్టివల్ను బట్టి ప్లాన్ చేశారు. ఎందుకంటే విజయదశమి దగ్గర పడుతుంది కాబట్టి ఈ వారం ఎపిసోడ్ను ఫెస్టివల్ స్పెషల్గా చేయాలనుకుంటున్నారు. ఈ కారణంగా ఈ వీకెండ్ షూటింగ్ను కూడా ప్లాన్ చేస్తున్నారు. డబుల్ ఎలిమినేషన్ వల్ల హౌస్లో ఈ వారం మరింత టెన్షన్, సస్పెన్షన్ నెలకొంటుంది. ఇవాల్టి నామినేషన్లో మొత్తం 7 ఉన్నారు. వీరిలో కామనర్స్ నుంచి కళ్యాణ్, ప్రియా, హరీష్ నామినేషన్లో ఉన్నారు. సెలబ్రిటీస్ నుంచి రాము రాథోడ్, సంజన నామినేషన్లో ఉన్నారు. ఇక్కడ డబుల్ ఎలిమినేషన్ జరిగితే తప్పకుండా ఇద్దరు కామనర్స్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువ అని తెలుస్తుంది. ఇక హౌస్లో కళ్యాణ్ ప్రజెంటేషన్ అంతగా మెప్పించడం లేదు. ఆయన ఆట తీరు బాగుండడం కంటే ఎక్కువగా ఆయన ఇతర కంటెస్టెంట్స్ను బుజ్జగించడంలో దృష్టి పెట్టడం వల్ల ఆయన రిస్క్లో ఉన్నారు. అలాగే ప్రియ కూడా చాలా సన్నివేశాల్లో విషయాలను డ్రాగ్ చేసి కొత్త అన్రాజ్నెస్ చూపించడం వల్ల ఆమెపై కూడా ఎలిమినేషన్ ఛాన్స్ ఉంది. ఇక రాము రాథోడ్ కూడా ఒక రిస్క్లో ఉన్నారు. ఒకరు మాత్రమే ఎలిమినేట్ అయితే కళ్యాణ్ అర్థం చేసుకోవచ్చు. కానీ డబుల్ ఎలిమినేషన్తో అయితే ఈ ముగ్గురికి హానికరం తప్పదని భావిస్తున్నారు. ఇక బిగ్ బాస్ టీం దసరా ఫెస్టివల్ కోసం పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. డబుల్ ఎలిమినేషన్తో పాటు దసరా రోజున మరో 6 లేదా 7 మంది హౌస్ మెంబర్స్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ ఉంది. ఇక ఈ సీజన్లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే స్పెషల్ కాన్సెప్ట్ కొనసాగుతుంది. మొన్నటిదాకా సెలబ్రిటీస్ టెనెంట్స్గా ఉన్న ఇప్పుడు వారు ఓనర్స్ అయ్యారు. కానీ ఓనర్స్ అయిన తర్వాత కూడా టెనెంట్స్కు ఫ్రీ యాక్సెస్ ఇస్తూ హౌస్లో కలగాపులగం జరుగుతుంది. ఇక ఈ విషయంలో నాగార్జున సీరియస్ యాక్షన్ తీసుకుంటారా అనే ఆసక్తికరమైన ప్రశ్న కూడా ఉండొచ్చు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి నిజంగా హాట్, థ్రిల్లింగ్గా సాగుతుండడంతో ఈ వారం జరిగే డబుల్ ఎలిమినేషన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఈ షో మరింత ఆసక్తికరంగా ఉంటుంది. మీరు ఈ వారంలో ఎవరు టికెట్ కట్టుకుంటారో, ఎవరు గేమ్ నుంచి అవుట్ అవుతారో చూసే ఆసక్తి ఆడియన్స్లో కాస్త ఎక్కువగానే ఉంది. మీకు బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఫేవరెట్, ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు? కామెంట్లో తెలియజేయండి.